నా పేరు కొత్తపల్లి వెంకటరామానాయుడు. వయసు 74 సంవత్సరాలు. మాకున్న సమస్య నేను ఇక్కడ 9 ఇయర్ ఎన్సీసీ అని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఉంటే అక్కడ చీఫ్ ఇన్స్ట్రక్టర్గా అడ్మిన్ ఆఫీసర్గా జాబ్ చేశాను 79 నుంచి 2003 వరకు. అప్పుడు 2001లో 2 సైట్లు 350 గజాల చొప్పున గైగలపాడులో సర్పవరం ఏరియాలో కొన్నాము. ఆ తర్వాత నేను ట్రాన్స్ఫర్ అయ్యి రాజస్థాన్ సూరత్గఢ్కి వెళ్ళిపోయాను. ఈ మధ్యకాలంలో ఇది ఎవరో 2 వ్యక్తులు, చింతపల్లి సత్యనారాయణ, ఇంకొక చిన్న అని, వాళ్ళు ఆక్రమించుకొని ఓపెన్ షెడ్లు, క్లోజ్డ్ షెడ్లు అంటే టెంపరీ కన్స్ట్రక్షన్సే వేసుకున్నారు. మేము వెళ్ళి అడిగితే మీరెవరు, వెళ్ళండి ఇక్కడి నుంచి అన్నట్టుగా కొద్దిగా దౌర్జన్యం చేస్తున్నారు. వీళ్ళతో ఎందుకులే, మనం అఫీషియల్గా వెళ్దామని అందుకని ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అర్జీలు సమర్పించాం మంగళగిరి వెళ్ళి. ఆ తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి, ఎస్పీ గారికి కూడా అర్జీలు ఇవ్వడానికి వచ్చాము ఈరోజు. అంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని కలిసాం. నారావారిపల్లిలో సంక్రాంతి సెలబ్రేషన్స్కి ప్రతి సంవత్సరం వస్తారు ముఖ్యమంత్రి గారు. ఆ రోజు అక్కడికి వెళ్ళి ఆయనకు కూడా అర్జీ ఇచ్చి వచ్చాం. అంటే అప్పుడు మీరు ఇచ్చిన దానికి ఏమీ రెస్పాన్స్ వచ్చాయి, వీళ్ళకి వచ్చాయి. సీనియర్ ఆఫీసర్స్కి ఆల్రెడీ ఇప్పుడు వచ్చాయి. మాకు 1 వీక్ కింద మెసేజ్లు వస్తున్నాయి టీడీపీ ఆఫీస్ నుంచి, జనసేన ఆఫీస్ నుంచి. మీ విషయాలు, మీ మ్యాటర్ ఫార్వర్డ్ చేసాం సీనియర్ ఆఫీసర్స్కి. మీరు ప్రోగ్రెస్ కనుక్కోవాలంటే పలానా సైట్లకు వెళ్ళి చూడండి అన్నట్టుగా పంపుతున్నారు. సో ఇది కోవిడ్ సమయంలో జరిగిందండి. ఎందుకంటే అంతకుముందు మేము వచ్చినప్పుడల్లా సైట్ల దగ్గరికి వెళ్ళడం, తర్వాత రాజమండ్రిలో వెళ్ళిపోవడం. రాజమండ్రిలో మేము సెటిల్ అయ్యి ఉన్నాము. అప్పటి వరకు అంటే 2018 వరకు ఖాళీగా ఉన్నాయి. 19 కోవిడ్ సమయం వచ్చి ఇంక మేము బయట ఎక్కువ తిరగకూడదు అన్నారు కదా అని అటు వెళ్ళలేదు. ఆ సమయంలో అయ్యాయి. 2 సంవత్సరాల క్రితం వెళ్ళేటప్పటికి షెడ్లు కనపడి వాళ్ళని అడిగితే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, వాళ్ళకి ఏదో మనసులో ఇది మాకు తెలియదండి అన్నట్టుగా. లేదంటే 1-2 సార్లు రిక్వెస్ట్ చేస్తే అతను చింతపల్లి సత్యనారాయణ అని, చిన్న అని వాళ్ళ పేర్లు మాత్రం చెప్పారు. వాళ్ళు వైఎస్ఆర్సీపీలో కొద్దిగా లో ప్రొఫైల్ అన్నట్టుగా అన్నారు. పెద్ద ఇంప్రెస్డ్ పర్సన్స్ అయితే కాదు అలాగన్నారు. బట్ ఎందుకైనా మనం చట్టపరంగా వెళ్దామని ఇలా ప్రొసీడ్ అయ్యాం. మీ అందరి సహకారంతో మాకు ఏంటి సార్ మరి అంత లో ప్రొఫైల్, మీరు దాదాపుగా 7-8 ఇయర్స్ నుంచి ఇబ్బంది పడతా ఉన్నారు అంటే ఒక 3-4 సంవత్సరాలు వాటి జోలికి వెళ్ళలేదు తెలిసి కూడా. ఎందుకంటే రివర్స్ మన మీద ఎక్కడ కేసులు పెట్టేసి మళ్ళీ ఇబ్బంది పెడతారు. ఈ వయసులో అవన్నీ అవసరం, చూద్దాంలే అని ప్రభుత్వం మారాక ఇక ఆ చర్యకేదిగా ఇప్పుడు చక్కగా జరుగుతుంది.